పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ మనలందరినీ కూడా బైబిల్ పారాయణానికి ఆహ్వానిస్తూ ఉంది. 2025 సంవత్సరం జూబ్లీ సందర్భంగా మీ అందరితో కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించాలని ఆశిస్తూ ఉన్నాను. లూకా సువార్త 4వ అధ్యాయం నుంచి. సైతాను శోధన. యేసు పవిత్ర ఆత్మతో పరిపూర్ణుడై యోర్దాను నది తిరిగి వచ్చి ఆత్మ ప్రేరణ వలన ఎడారి ప్రదేశమునకు కొనిపోబడెను. అచ్చట సాతానుచే శోధింపబడుచు 40 దినములు నిరాహారి అయి ఉన్న పిదప ఆయన ఆకలిగొనెను. అప్పుడు సాతాను యేసుతో, నీవు దేవుని కుమారుడవైనచో ఈ రాయిని రొట్టెగా మార్చుము అనెను. అందుకు యేసు, మనుష్యుడు కేవలం రొట్టె వలననే జీవింపడు అని వ్రాయబడి ఉన్నది అని వానికి సమాధానమిచ్చెను. అంతటా సాతాను ఆయనను పైకి తీసుకొని పోయి రెప్పపాటు కాలంలో ప్రపంచంలోని రాజ్యములను అన్నిటినీ చూపి, ఈ రాజ్యములు సర్వాధికారమును వాని వైభవమునెల్లా నీకు ఇచ్చేదను. అట్టి అధికారం నాకు కలదు. నేను కోరిన వానికి వానిని ఇయ్యగలను. కనుక నీవు నన్ను ఆరాధించినచో ఇది అంతయు నీకు సొత్తు అగును అనెను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును ఆరాధించి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నది అని పలికెను. పిమ్మట సైతాను యేసును యెరూషలేమునకు తీసుకుని వెళ్ళి దేవాలయ శిఖరమున నిలిపి ఇట్లు అనెను, నీవు దేవుని కుమారుడవైనచో ఇచ్చటి నుండి క్రిందికి దూకుము. ఏలైనా ఇట్లు వ్రాయబడి ఉన్నది, నిన్ను రక్షింపు దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు నీవు రాళ్లపై పడి గాయపడకుండునట్లు నిన్ను వారు తమ చేతులతో ఎత్తి పట్టుకుందురు. అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుని శోధింపరాదు అని చెప్పబడినది కదా అనెను. ఇట్లు ఆ సాతాను అనేక విధముల శోధించిన పిదప తగిన సమయమునకై ఆయనను విడిచిపోయెను. వేద ప్రచార ఆరంభం. పిదప యేసు ఆత్మబలముతో గలిలయ సీమకు తిరిగి వెళ్ళెను. ఆయన కీర్తి పరిసరములందంతటను వ్యాపించెను. ఆయన వారికి ప్రార్థనా మందిరములలో ఉపదేశించుచు ప్రజలందరి మన్నలను పొందుచుండెను. నజరేతులోని నిరాదరణం. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడై నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచ్చట ఆయన చదువుటకు లేవగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథం తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలిగింపచేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకునకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరంలోని వారందరూ ఆయన వంక చూచుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. అది వినిన ప్రజలందరూ దయాపూరితములగు ఆయన మాటలకు ఆశ్చర్యపడి, ఇతడు యోసేపు కుమారుడు కాదా అని చెప్పుకొనసాగిరి. అంతటా యేసు వారితో, ఓ వైద్యుడా, నీకు నీవే చికిత్స చేసుకొనుము అను సామెతను చెప్పి, నీవు కఫర్నాములో ఏ ఏ కార్యములు చేసితివని మేము వింటుమో ఆ కార్యములనెల్లా ఇచ్చట నీ స్వదేశంలో సైతము చేయుము అని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురు. ఏ ప్రవక్తయు తన స్వదేశమున గౌరవింపబడరని మీతో నిశ్చయముగా పలుకుచున్నాను. వాస్తవము ఏమనగా ఏలియా కాలమున 3 సంవత్సరములు 6 మాసములు అనావృష్టి వలన దేశమంతటా
గొప్ప కరువు వ్యాపించినది. ఆనాడు ఇజ్రాయేలీలు పెక్కుమంది విధవరాండ్రు ఉండినను సీదోనులోని సరెఫా గ్రామమున నివసించు విధవరాలి యొద్దకు మాత్రమే ఏలియా పంపబడెను. ప్రవక్తయగు ఎలీషా కాలంలో చాలామంది కుష్ఠరోగులు ఉన్నను సిరియా నివాసియగు నామాను మాత్రం తప్ప మరి ఎవరునూ స్వస్థత పొందలేదు అని పలికెను. అప్పుడు ప్రార్థనా మందిరంలోని ప్రజలు అందరూ యేసు మాటలకు మండిపడిరి. వారు లేచి యేసును నగరమునకు వెలుపలకు నెట్టుకొని పోయి తమ నగరము నిర్మింపబడిన పర్వతాగ్రహమునకు తీసుకుని వెళ్ళి అచ్చటి నుండి తలక్రిందులుగా పడత్రోయ తలంచిరి. కానీ యేసు వారి మధ్య నుండి తొలగి తన దారిన తాను వెళ్ళిపోయెను. దయ్యం పట్టినవాడు పిదప ఆయన గలిలయ సీమలోని కఫర్నామునకు వచ్చి విశ్రాంతి దినమున ప్రజలకు బోధించుచుండెను. ఆయన బోధకు వారందరూ ఆశ్చర్యపడిరి. ఎలైనా ఆయన అధికారపూర్వకంగా బోధించుచుండెను. ఆ ప్రార్థనా మందిరములలో దయ్యం పట్టినవాడు ఒకడు కేకలు వేయుచు, నజరేతు నివాసియగు యేసు, మాతో నీకేమి పని? మమ్ము నాశనం చేయవచ్చితివా? నీవు ఎవరువో నేను ఎరుగుదును. నీవు దేవుని పవిత్రమూర్తివి అని అరచెను. నోరు మూసుకొని వీని నుండి వెడలిపొమ్ము అని యేసు ఆ దయ్యమును గద్దింపగా అందరి ఎదుట అది వానిని వెలువెల్లాడించి వానికి ఏ హానియో చేయక వెళ్ళిపోయెను. ఇది చూసి జనులందరూ ఆశ్చర్యపడి, ఇతడు అధికారంతోనూ శక్తితోనూ దయ్యములను ఆజ్ఞాపింపగానే అవి వెడలిపోవుచున్నవి అని ఒకరితో ఒకరు చెప్పుకొనసాగిరి. ఈ పరిసరము అందంతటా ఆయనను గురించి సమాచారము వ్యాపించెను. అనేకులకు స్వస్థత. పిదప యేసు ప్రార్థనా మందిరమును వీడి తిన్నగా సీమోను ఇంటికి పోయెను. అప్పుడు సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో మంచము పట్టి ఉండెను. వారు ఆమె విషయము ఆయనకు మనవి చేసిరి. అప్పుడు ఆయన ఆమె చెంత నిలిచి జ్వరమును విడిచిపోవ ఆదేశింపగా అది విడిచిపోయెను. ఆమె వెంటనే లేచి వారికి పరిచర్య చేయసాగెను. ప్రొద్దుకృంగుచుండగా నానావిధ రోగపీడితులైన వారందరూ వారి వారి బంధువులు యేసు వద్దకు తీసుకుని వచ్చుచుండిరి. అప్పుడు ఆయన వారితో ఒక్కొక్కని మీద తన హస్తమును ఉంచి వారిని అందరూ స్వస్థపరచెను. అనేకుల నుండి దయ్యములు నీవు దేవుని కుమారుడవు అని ఆర్భాటించుచు వెళ్ళిపోయెను. అవి ఆయన క్రీస్తు అని ఎరిగి ఉండుట వలన ఆయన వారిని మాట్లాడనీయలేదు. వేద ప్రచారం. వేకువనే లేచి యేసు ఒక నిర్జన ప్రదేశమునకు వెళ్ళెను. ప్రజలు ఆయనను వెదకుచూ వచ్చి తమ్ము విడిచిపోవలదని అనగా ఆయన వారితో, నేను ఇతర పట్టణములలో కూడా దేవుని రాజ్యమును గూర్చి బోధింపవలసి ఉన్నది. అందుకై నేను పంపబడి తిని అని పలికెను. పిమ్మట యేసు యూదయ దేశమందలి ప్రధాన మందిరములలో బోధించుచుండెను. యేసు శిష్యులకు ఆహ్వానం. యేసు ఒక పర్యాయము గెనసరేతు సరస్సు తీరమున నిలిచి ఉండగా జనసమూహము దేవుని వాక్కును ఆలకించుటకు ఆయన యొద్దకు నెట్టుకొనుచూ వచ్చిరి. ఆయన అచ్చట 2 పడవలను చూసెను. జాలర్లు వాని నుండి దిగి తమ వలలను శుభ్రపరుచుకొనుచుండిరి. అందులో ఒకటి సీమోను పడవ. యేసు ఆ పడవనెక్కి దాన్ని ఒడ్డున నుండి లోనికి త్రోయమని అందు కూర్చుండి ప్రజలకు ఆరంభించెను. ఉపదేశించుటకు ముగించిన పిదప యేసు సీమోనుతో, మీరు పడవను ఇంకను లోతునకు తీసుకుని వెళ్ళి చేపలకై మీ వలలను వేయుడు అనెను. అందుకు సీమోను, స్వామి, మేము రాత్రి అంతయు శ్రమించితిమి, కానీ ఫలితము లేదు. అయినను మీ మాట మీద వలలను వేసేదను అని ప్రత్యుత్తరమిచ్చెను.
వల వేయగానే వల చినుగునన్ని చేపలు పడెను. అంతట జాలర్లు రెండవ పడవలోనున్న తమ తోటి వారికి వచ్చి సహాయం చేయడని సైగ చేసిరి. వారు వచ్చి 2 పడవలను చేపలతో నింపగానే పడవలు మునిగినట్లు ఉండెను. సీమోను పేతురు అది చూసి యేసు పాదములపై పడి, ప్రభు, నేను పాపాత్ముడను, నన్ను విడిచిపొండు అని పలికెను. ఇన్ని చేపలు పడుట కాంచి సీమోను అతని తోడివారు ఆశ్చర్యపడిరి. సీమోనుతో ఉన్న జబదాయి కుమారులగు యాకోబు, యోహానులను అట్లే ఆశ్చర్యపడిరి. యేసు అప్పుడు సీమోనుతో, భయపడవలదు, ఇంక నుండి నీవు మనుషులను వాడవై ఉందువు అనెను. జాలర్లు పడవలను ఒడ్డునకు చేర్చి తమ సమస్తమును విడిచిపెట్టి యేసును అనుసరించిరి. కుష్ఠరోగి స్వస్థత. యేసు ఒకానొక పట్టణంలో ఉండగా కుష్ఠరోగి ఒకడు ఆయన యొద్దకు వచ్చి సాగిలపడి, ప్రభు, తమ చిత్తమైనచో నన్ను ఆరోగ్యవంతునిగా చేయగలవు అని ప్రార్థించెను. యేసు తన చేయి చాపి అతనిని తాకి, అది నాకు ఇష్టమే, నీవు స్వస్థుడవు కమ్ము అని పలికెను. వెంటనే అతని కుష్ఠం పోయి స్వస్థత కలిగెను. యేసు అప్పుడు ఎవరితోనూ నీవు ఈ విషయమును చెప్పరాదు అని ఆజ్ఞాపించి, నీవు వెళ్ళి అర్చకునకు కనిపింపుము, నీ స్వస్థతకు నిదర్శనముగా మోషే ఆజ్ఞానుసారము కానుకలను సమర్పింపుము అని వారిని పంపివేసెను. అయినను ఆయనను గూర్చి సమాచారము మరీ ఎక్కువగా వ్యాపించెను. ఆయన ఉపదేశములను వినుటకు, రోగాన్ని విముక్తులగుటకు ప్రజలు తండోపతండములుగా రాసాగిరి. కానీ యేసు ఎడారికి వెళ్ళి ఏకాంతముగా ప్రార్థన చేసుకొనెను. పక్షవాత రోగి స్వస్థత. ఒకనాడు ఆయన బోధించుచుండగా యెరూషలేము, గలిలయ, యూదయ గ్రామముల నుండి వచ్చిన పరిసయ్యులను, ధర్మశాస్త్ర బోధకులను ఆయన ఎదుట కూర్చుండి ఉండిరి. స్వస్థతనిచ్చు ప్రభు శక్తి ఆయన యందు ఉండెను. అప్పుడు కొందరు పక్షవాత రోగిని ఒకనిని పడకపై మోసుకొని వచ్చి ఇంటి లోపల బోధించుచున్న ఆయన చెంతకు చేర్చ ప్రయత్నించిరి. ఆ ఇల్లు జనబహుళ్యముచే కిక్కిరిసి ఉన్నందున అది వారికి సాధ్యపడలేదు. అప్పుడు వారు ఇంటి పైకెక్కి కప్పును తీసివేసి మంచముతో పాటు రోగిని ఆయన ముందు ఉంచిరి. యేసు వారి విశ్వాసమును చూసి, ఓయి, నీ పాపములు క్షమింపబడినవి అని అతనితో చెప్పెను. అందుకు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు దేవదూషణములు పలికెడి, ఇతడెవరు? దేవుడు తప్ప మరెవ్వరు పాపములను క్షమింపగలరు అని లోలోన తర్కించుకొనసాగిరి. యేసు వారి ఆలోచనలను గ్రహించి, మీరు ఏలా లోలోన సణుగుకొనెదరు? ఏది సులభతరము, నీ పాపములు క్షమింపబడినవి అనుటయా, లేక లేచి నడువుము అనుటయా? కానీ భూలోకమున మనుష్య కుమారునకు పాపములను క్షమించు అధికారం కలదని మీకు నిరూపింతును అని చెప్పి పక్షవాత రోగితో, నీ పడకను ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పుచున్నాను అని పలికెను. ఆ పక్షవాత రోగి తక్షణమే లేచి పడవను తీసుకొని దేవుని స్తుతించుచు తన ఇంటికి వెళ్ళెను. వారందరూ ఆశ్చర్యచకితులై భయపడుచు, నేడు మనము ఎట్టి వింతలను చూసితిమి అని దేవుని పొగడిరి. సొంకరి శిష్యస్థానం. అటుపిమ్మట యేసు అచ్చట నుండి వెడలి సుంకపు మెట్టు కడ కూర్చుండి ఉన్న లేవి అను సుంకరిని చూసి అతనితో, నన్ను అనుసరింపుము అనెను. అతడు అంతయు విడిచిపెట్టి లేచి ఆయనను అనుసరించెను. లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను.
అనేక మంది సుంకరులు ఇతరులు ఆయనతో కలిసి విందులో పాల్గొనిరి. అప్పుడు పరిసయ్యులను వారికి చెందిన ధర్మశాస్త్ర బోధకులను సణుగుకొనుచు సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారు అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి. అప్పుడు యేసు వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు కదా. హృదయ పరివర్తనం పొందుటకై పాపులను పిలువచ్చితిని కానీ నీతిమంతులను పిలుచుటకు నేను రాలేదు అని సమాధానమిచ్చెను. ఉపవాస సమస్య. యోహాను శిష్యులు పదే పదే ఉపవాస ప్రార్థనలు చేసెదరు. అటులనే పరిసయ్యులు శిష్యులు చేయుదురు. కానీ మీ శిష్యులు మాత్రం తిని త్రాగుచున్నారేలా అని కొందరు యేసును ప్రశ్నించిరి. అందులకు యేసు, పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు విందుకు వెళ్ళేడి వారు ఉపవాసం చేయుదురా? పెండ్లి కుమారుడు తన వెంట ఉన్నంత వరకు ఆ ఇంటి వారి చేత ఉపవాసం చేయింపగలరా? పెండ్లి కుమారుడు వారిని ఎడబాయి కాలము వచ్చును, అప్పుడు వారు ఉపవాసం చేయుదురు అని వారితో పలికెను. యేసు వారికి ఇంకను ఈ ఉపవాసమును తెలిపెను. పాత గుడ్డకు మాసిక వేయుటకు క్రొత్త గుడ్డను ఎవరు చింపుదురు? అట్లు చేసిన ఎడల క్రొత్త గుడ్డ చినిగిపోవుటయే కాక అది పాత గుడ్డను అతుకుపడదు. అట్లే క్రొత్త ద్రాక్ష రసమును పాత తిత్తులలో ఎవరు పోయుదురు? అట్లు పోసిన ఎడల ఆ పాత తిత్తులు పిగులును, ఆ రసము నేల పాలగును, తిత్తులు నాశనమైపోవును. కనుక ద్రాక్ష రసమును కొత్త తిత్తులలోనే ఉంచవలెను. పాత రసమును అలవాటు పడినవాడు క్రొత్త రసమును త్రాగుటకు ఇచ్చగింపడు. అతడు పాత రసమే మేలు అనును. లూకా సువార్త 6వ అధ్యాయం. సాబత్తు సమస్య. యేసు ఒక విశ్రాంతి దినమున పంట చేలగుండా పోవుచుండగా శిష్యులు వెన్నులు త్రుంచి చేతిలో నుమిలి తినసాగిరి. విశ్రాంతి దినమున నిషేధింపబడిన కార్యమును మీరు ఎలా చేయుచున్నారు అని శిష్యులతో కొందరు ప్రశ్నించిరి. అందుకు యేసు వారితో, దావీదు అతని అనుచరులు ఆకలిగొనినప్పుడు ఏమి చేసినది మీరు ఎరుగరా? అతడు దేవాలయంలో ప్రవేశించి అర్చకులే కాని ఇతరులు తినకూడని నైవేద్యపు రొట్టెలను తాను తిని తన అనుచరులకు పెట్టెను గదా. మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు అధిపతి అని పలికెను. ఓచ చేయగలవానికి స్వస్థత. యేసు మరి యొక్క విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళి ఉపదేశింప ఆరంభించెను. అచ్చట కుడి చేయి ఓచ చేయి పోయినవాడు ఒకడు ఉండెను. అట్టి వానిని విశ్రాంతి దినమున స్వస్థపరచినచో యేసుపై నేరము మోపవచ్చునని ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు పొంచియుండిరి. వారి ఆలోచనలను గ్రహించిన యేసు ఊస చేయి వానితో లేచి, మా మధ్యన నిలవబడుము అనెను. వాడు అట్లే లేచి నిలవబడెను. ఆయన వారితో, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా? జీవితమును రక్షించుట న్యాయమా, జీవితమును నాశనము చేయుట న్యాయమా అని మేము ప్రశ్నించుచున్నాను అని చుట్టుప్రక్కల కలియ చూసి వానితో, నీ చేయి చాపుము అనెను. వాడు అట్లనే చేయి చాచెను. వాని చేయి బాగుపడెను. అది చూసి వారు వెర్రి కోపంతో యేసును ఏమి చేయుదమా అని పంతనంలో సొల్పసాగిరి. ఇది ప్రభువు వాక్కు.